బ్రేకింగ్ న్యూస్. సీనియర్ ఐపీఎస్ సంజయ్ విజయవాడ ఏసీబీ కోర్టులో సరెండర్ అయ్యారు. కోర్టు వచ్చే నెల 8 వరకు రిమాండ్ విధించింది. అయితే ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని సంజయ్పై కేసు నమోదైంది. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను సుప్రీం రద్దు చేసింది. 3 వారాల్లో ఏసీబీకి కోర్టులో లొంగిపోవాలని ఆదేశించడంతో కోర్టులో సరెండర్ అయ్యారు. సీనియర్ ఐపీఎస్ సంజయ్ విజయవాడ ఏసీబీ కోర్టులో సరెండర్ అయ్యారు. కోర్టు వచ్చే నెల 8 వరకు రిమాండ్ విధించింది. అయితే ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని సంజయ్పై కేసు నమోదైంది. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను సుప్రీం రద్దు చేసింది. 3 వారాల్లో ఏసీబీ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించడంతో కోర్టులో సరెండర్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అటు సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ అయితే కోర్టులో లొంగిపోయారు, సరెండర్ అయినట్టుగా కూడా తెలిసింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇలా మొత్తం మీద చూస్తుంటే ఎక్సైజ్ శాఖ సంబంధించి కూడా ఫైళ్ల శాఖ డీజీగా ఉన్న సమయంలో పరికరాల కొనుగోళ్లకి, ల్యాప్టాప్ల కొనుగోళ్లకి, అలాగే హార్డ్ డిస్క్ కొనుగోళ్లకు సంబంధించి దాదాపుగా 119 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ పూర్తి చేసి అక్రమాలకు పాల్పడ్డట్టు గుర్తించారు. వెంటనే ఈ అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఏసీబీకి బదలాయించింది. ఏసీబీ కూడా దీంట్లో అక్రమాలకు పాల్పడ్డట్టు గుర్తించారు. అయితే ఏపీ హైకోర్టులో సంజయ్కి 3 నెలల క్రితం కూడా ముందస్తు బెయిల్ మంజూరైంది. అయితే ఏపీ ప్రభుత్వం అలాగే ఏసీబీ అధికారులు సుప్రీంకోర్టులో బెయిల్ ని డిస్మిస్ చేయాలి, ఆయన అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి మెమో దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం కూడా బెయిల్ డిస్మిస్ చేస్తూ నెల రోజుల్లోపు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సరెండర్ అవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా కొద్దిసేపు క్రితమే ఏసీబీ డీజీగా పనిచేసిన సంజయ్ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో లొంగిపోయారు. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. రైట్ శివ, థ్యాంక్ యూ.